అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ పల్లీలతో పుదీనా చట్నీ. ఈ పుదీనా చట్నీ వేడి అన్నంలోకి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పచ్చి ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ పల్లీలతో పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పుదీనా పచ్చడి కోసం ఒక కట్ట పుదీనా తీసుకొని ఇలా కొంచెం కాడలు ఉండే విధంగా మీరు పుదీనా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. అలాగే ఆ తర్వాత నిండుగా వాటర్ వేసుకొని పుదీనాలో మట్టి కానీ చెత్త కానీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఈ పుదీనాను వేసుకోవాలి. వాటర్ లేకుండా, పుదీనా ఆకులో వాటర్ అనేది లేకుండా మీరు గట్టిగా క్లీన్ చేసుకొని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 2 లేదా 3 టమాటా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోండి. అలాగే 5 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. మనకు కారానికి సరిపడా మీరు ఎంత కారం అయితే ఇష్టపడతారో పుదీనాకు తగ్గట్టు 8 లేదా 10 పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే మనకు మెయిన్గా 3 లేదా 4 టీ స్పూన్ల పల్లీలు. ఈ పల్లీలతోని మనం పుదీనా చట్నీ చేసుకుంటే చాలా రుచి ఉంటుంది. వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. అందుకు పుదీనా చట్నీలో పల్లీలు యాడ్ చేసుకుందాము. పల్లీలు మాత్రం పక్కా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం తయారీ విధానం ఎలానో చూద్దాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయి వేడయ్యాక 2 లేదా 3 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఈ పుదీనా చట్నీకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే మనకు పుదీనా పచ్చడి కూడా అంతే రుచిగా ఉంటుంది. అందుకే 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి జస్ట్ గోధుమ రంగు కలరు ఫ్రై అయితే సరిపోతుంది. ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అలా లైట్గా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని మూత వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా మనకు పూర్తిగా ఫ్రై అయిపోయాక 2 లేదా 3 లేదా 4 స్పూన్ల పల్లీలు వేసుకొని అవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట మీడియంలో ఉంచి మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా మనకు ఎరుపు రంగులోకి వచ్చాక ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. మీరు టమాటా వేసుకున్న తర్వాత మంట మీడియంలోనే ఉంచుకోవాలి. మంట మీడియంలో ఉంచుకొని మధ్యలో కలుపుతూ టమాటా కూడా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఈ టమాటా ఉడకడానికి మనకు మ్యాక్సిమం 3-4 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇప్పుడు మూత వేసుకోవాలి. మూత వేసుకొని టమాటా ఉడికేంత వరకు మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. టమాటా మనకు ఉడికింది. కాకపోతే ఇంకాస్త టమాటా ఉడకాలి. ఇంకొక 1 మినిట్ ఇలానే ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకొని అదే మంట మీడియంలో ఉంచేసుకొని ఇంకాస్త సమయంతో టమాటా ఉడికించుకోండి. 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి టమాటాకి అడుగంటకుండా ఒకసారి టమాటా అంతా కలిసేలా కలుపుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి. మొత్తం పుదీనా వేసుకొని మంట అదే మీడియంలో ఉంచుకొని
పుదీనా పచ్చి వాసన పోయేంత వరకు మీరు మంట మీడియంలో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ పుదీనాను ఫ్రై చేసుకోవాలి, ఉడికించుకోవాలి. పుదీనా మొత్తం ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు మీరు మూత వేసుకోవాలి. మూత వేసుకొని మంట మీడియంలో ఉంచి 2 లేదా 3 నిమిషాలు ఇలానే ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. మనకు పుదీనా పూర్తిగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మీరు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకుంటే చాలా బెటరు. సాల్ట్ అనేది వాటర్లో అవుతుంది కాబట్టి మనం ఆయిల్లో ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల నీరు అనేది లేకుండా సాల్ట్ మొత్తం ఇందులో ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. సాల్ట్ వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మంట పూర్తిగా తగ్గించి ఇంకొక 1 మినిట్ ఇలానే ఉడికించుకోండి. పుదీనా పచ్చడి కోసం ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మీరు మిక్సీ జార్ తీసుకోండి. ఈ పుదీనా టమాటా ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారాక మిక్సీ జారులోకి వేసుకోవాలి. ఈ మొత్తాన్ని మిక్సీ జారులోకి వేసుకొని మరీ మెత్తగా కాదు, కొంచెం పచ్చడి అనేది మెత్తగా మిక్సీ పట్టుకుంటే అంత బాగుండదు. జస్ట్ లైట్గా చిన్న చిన్నగా మనం అన్నంలో కానీ చపాతీలో కానీ తింటుంటే చిన్న చిన్నగా పల్లి పుదీనా అలా తగిలేలా నార్మల్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేయడానికి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులో చిన్న టీ గ్లాస్ సగం వాటర్ వేసుకోండి. వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. మనకు ఫైనల్గా పల్లీలతో పుదీనా చట్నీ రెడీ. ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.